ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊగిపోయాడు అసెంబ్లీలో. ఇంకా అసలు సినిమాలను మొత్తం నేలకు దించుతాను, హీరోలు అనేటువంటి ఎవడు లేడు, అయితే గీత ఆ హీరోని నేనే అని చెప్పాడు. ఇది సినిమాలో ఫస్ట్ భాగం. ఇంటర్వ్యూలకు ముందు. మరి ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత ఏంది, అఖండ 2 సినిమా కోసము అఖండ 2 రిలీజ్ వేళ కూడా పునరావృతం అవడం. ఇప్పుడు ఏంది ఇక్కడ మనకు ఆల్రెడీ స్పెషల్ షోకు ఓకే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంటర్వ్యూల తర్వాత విషయం రూపొందిన అఖండ 2 నేడు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు సర్కారు అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలకు అనుమతి ఇచ్చింది, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది, ప్రీమియం షోలకు అనుమతి ఇచ్చింది. గురువారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే ప్రీమియర్ షోలకు టికెట్ ధరను 600గా నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 7 వరకు సింగిల్ స్క్రీన్లలో 50, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచుకునేందుకు సీఎం రేవంత్ సర్కార్ అనుమతించింది. దీంతో సర్కార్ నిర్ణయం పైన సినీ ప్రేమికులు బగ్గుమంటున్నారు. నాడు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని గొప్ప చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సమైక్య పార్టీలో పనిచేసిన సందర్భంలో ఆంధ్రాకు చెందిన నేతలతో ఉన్న సఖ్యత, వారి ఒత్తిడి. ఆంధ్రాకు చెందిన ఎవరు? ఇప్పుడు బాలయ్య బాబు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది. ఆ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ముఖ్య కోటరీలో ముఖ్యమైన వ్యక్తి. మరి నారా చంద్రబాబు నాయుడు ఎవరు? మన గురువు. సో నారా చంద్రబాబు నాయుడు గురువుకు కోపం వస్తే మన గుయ్యం అంటది. కాబట్టి